జూను 23వ తారీఖు నాడు అనగా ఈ సోమవారం నాడు నిన్ను గొప్పగా దీవించదనని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. జూన్ 23వ తారీఖు నాడు నా బర్త్డే అండి. సో కాబట్టి ఈరోజు నేను ప్రార్థన చేసినప్పుడు ప్రభు నాకు సెలవిచ్చిన మాట మీకు కూడా తెలియచేస్తున్నాను. నేను గొప్పగా దీవించదనని ప్రభు సెలవిస్తున్నాడు. సో ఈ తారీఖు నాడు దేవుడు నన్ను పుట్టించాడు. సో ఇన్ని సంవత్సరాల పాటు ఆయన కాపాడి ఆరోగ్యం దయచేశాడు. అందును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్న కృపావరాలతో ఆయన దీవించి బలపరిచాడు, శక్తిని బలాన్ని ఇచ్చాడు. సో అందుచేత ప్రభునకు వందనాలు చెల్లిస్తున్నాను. అయితే ఈరోజు వందనాలు చెల్లిస్తున్న ప్రభు సెలవిచ్చే మాట ఏంటంటే, నేను నిన్ను గొప్పగా దీవిస్తాను, అభిషేకిస్తాను సెలవిస్తున్నాడు. నమ్ముచు వాళ్ళు గట్టిగా అరిసి టైప్ చేయండి. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 6వ వచనం నుంచి పరిశుద్ధాత్మ దేవుడి ప్రోత్సాహం ఇచ్చాడు. గుడ్డి వారి యొక్క కన్నులు తెరుపుటకును, బంధించబడిన వారిని చెరసాల నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకట్లో నివసించే వారిని బందీ గృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకు యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి నీ ప్రజల కొరకు నిబంధనగాను వన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. సో కాబట్టి ప్రభు సెలవిచ్చే మాట ఏంటంటే, ఆయన నిబంధనగా చేసుకొని ఉన్నాడు. సో నా విషయంలో అది వాస్తవం అండి. ఎందుకంటే నేను అన్య కుటుంబం నుంచి ప్రభుని నమ్ముకొని వచ్చాను. సో ఆయన నన్ను ఏర్పాటు చేసుకొని రక్షించాడు. ఆ తర్వాత ప్రార్థన చేసినప్పుడు సేవకు రమ్మని సెలవిచ్చాడు. సేవకు వచ్చాను. వచ్చిన తర్వాత ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో సమస్యలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో అవమానాల గుండా వెళ్ళాల్సి వచ్చింది. అయినా కానీ ప్రభు కోసం నిలబడినప్పుడు ప్రభు మలిచి చెక్కి తన కోసం పలుకొచ్చేటువంటి ఒక చక్కని ఆయుధంగా పరిశుద్ధాత్మ దేవుడు నిలబెట్టి వాడుకుంటున్నాడు. సో అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అయితే దేవుడు ప్రతి ఒక్కరి విషయంలో కూడా ఆయనకు ఉద్దేశం కలిగి ఉన్నాడు. నీ విషయంలో కూడా వాని ఉద్దేశం కలిగి ఉన్నాడు. నువ్వు భూమి మీద జన్మించావంటే ఊరికే కాలక్షేపం కోసం నువ్వు జన్మించలేదు, కానీ నేను ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో నీతో ఒక ప్రత్యేక నిబంధన చేసి ప్రభుయే స్వయంగా ఈ లోకానికి పంపించి ఉన్నాడు. నీ జీవితంతో అనేకుల జీవితాలు ముడిపడి ఉన్నాయి. కాబట్టి అనేకులు నీ ద్వారా రక్షించబడాలి, దీవించబడాలి, స్వస్థపరచబడాలి, ఈ సంఘంలోకి చేర్చబడాలని పరిశుద్ధాత్మ దేవుడు వారిని నియమించి ఉన్నాడు. సో కాబట్టి ఈ వాగ్దానం నీకు కూడా అన్వయిస్తుందండి. నిన్ను అన్యజనులకు వెలుగుగా చేయడం కోసం, నిన్ను సమాజం నిలబెట్టడం కోసం పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరుస్తాడు, వాడిని దీవించే దేవుడు. సో కాబట్టి విశ్వాసంతో వేచి ఉన్నప్పుడు ఆయన కార్యాలు చేస్తాడు, ఆయన దర్శిస్తాడు. సో కాబట్టి ఈ వాగ్దానం ఎత్తిపట్టుకొని ప్రార్థన చేయండి. ప్రభు నన్ను దర్శించు ప్రభు అని చెప్పేసి ప్రార్థన చేసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కార్యాలు చేస్తాడు. ఆయన దర్శించే దేవుడు, నిన్ను నిబంధనగాను వెలుగుగా చేసే దేవుడు. సో కాబట్టి విశ్వాసంతో ఈ వాగ్దానం ఎత్తిపట్టుకొని ప్రార్థన చేయండి. సో అలాగే నా కోసం కూడా ప్రార్థన చేయండి. ఆ రోజు బర్త్డే నాడు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు కాపాడిన దేవుడు తోడు ఉండి నడిపించాడు. ఆయన కృపకు వందనాలు, ఆయన రక్షణకు వందనాలు, ఆయన సేవకు వందనాలు, ఆయన వరాలకు వందనాలు. సో కాబట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభుకు మహిమ గాక. అయితే మీ విషయంలో ఈ వాగ్దానం ఎత్తిపెట్టుకొని ప్రార్థన చేయండి. నిన్ను అనేక జనులకు ఆశీర్వాదకరంగా ఉంచినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు నేను నియమించి ఉన్నాడు, ఆయన దీవించి ఉన్నాడు, ఆయన ఆశీర్వదించి ఉన్నాడు. నీ విషయంలో పనిచేసే దుశ్శక్తులన్నీ కూడా కాలిపోతున్నాయి. నేను ప్రవచిస్తాను, రాబోయే రోజుల్లో నువ్వు ప్రభు కోసం గొప్ప సాక్షిగా ఉంటావని ప్రవచిస్తున్నాను. వారిసి టైప్ చేయండి. నీ విషయంలో ఏమైతే మార్పులు చేర్పులు జరగాలో వాటిని జరిగే విధంగా దేవుడు కార్యం చేస్తాను ప్రవచిస్తున్నాను. చెప్పండి గట్టిగా రిసీవ్ అని. సో దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాట్సాప్ గ్రూపులో షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేయండి. 4 ఛానల్స్ ఎన్నో వీడియోస్ ఉన్నాయి, షార్ట్స్ ఉన్నాయి. దయచేసి వాటిని లైక్ చేయండి. అలాగే ప్రతి ఆదివారం నాడు సిగ్నల్ బేతల్ టవర్ చర్చ్లో ఉదయం 9 గంటలకు మొదటి ఆరాధన, సాయంత్రం 5 గంటలకు 2వ ఆరాధన ఉంటుంది. ఈ 2 ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు అనేకమైనటువంటి కార్యాలు చేస్తున్నాడు. దేవుడు దర్శించే దేవుడు. మా గురించి, మా మినిస్ట్రీ గురించి ప్రార్థన చేయండి. దేవుడిని దీవించబోతున్నాడు. గాడ్ బ్లెస్.